క్రికెట్ లో రెండు జట్ల ఆటగాళ్లు మాట అనుకోవటం కామన్. కొన్నిసార్లు తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బ్యాటర్లు అవుట్ చేసేందుకు ఫీల్డింగ్, స్లెడ్జింగ్ చేయటం, వాటికి బ్యాటర్లు బదిలీ ఇవ్వటం చేస్తూ ఉంటారు. ఇండియా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్, ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగినప్పుడు ఇలాంటి సీన్లు బోలెడన్ని జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను స్లెడ్జి చేసే ప్రయత్నం చేశాడు. కానీ జైస్వాల్ కూడా తగ్గేదేలా అంటూ స్టోక్స్ కు ఇచ్చి పడేశాడు. బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు మొదలైంది. టీమిండియా తొలుత బ్యాటింగ్ దిగింది. అయితే అంతకు ముందు తొలి టెస్టులో సెంచరీ తాకట్టుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ ఆటకు విసిగిపోయిన ఇంగ్లాండ్ అతన్ని అవుట్ చేయడం కష్టంగా మారుతుందని భావించిన తరుణంలో స్లెడ్జింగ్ కు దిగారు. ఏకంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ జైస్వాల్ ను ఏదో అన్నాడు. అందుకే జైస్వాల్ కూడా సరైన సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక సీనియర్ ప్లేయర్ అని ఏమాత్రం బెరుకే లేకుండా జైస్వాల్ బెన్ స్టోక్స్ కు సరిగ్గా బుద్ధి చెప్పాడంటూ క్రికెట్ అభిమానులు అతన్ని మెచ్చుకుంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ 87 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడగా ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులతో ఉన్నాడు. అలాగే రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజులో ఉన్నాడు.